నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అర్జున్. ఇప్పట్లో ఇంతవరకు ఎప్పుడు మనం ఇంత ఆనందంగా ఉండలేదు. నీ ఆఫీస్ పనులన్నీ మానుకొని నీ టైం అంతా నా కోసం స్పెండ్ చేస్తున్నావు. ఇది నా బాధ్యత పర్ణ. నాకు హ్యాపీగా ఉంది. జరిగిన డిస్టర్బెన్సెస్ అన్నీ మర్చిపోయి నువ్వు ఇంత త్వరగా రికవరీ అవుతావు నేను అసలు అనుకోలేదు. అప్పట్లో నిన్ను చూస్తుంటే నాకు భయం బాధ కలిగేవి. ప్లీజ్ అర్జున్, ఆ పీడకలని మళ్ళీ గుర్తు చేయకు. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అలాగే అపర్ణ, ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాను, ప్రామిస్. ఏంటి కారాపావు? కొబ్బరి బొండంతా అదా, దిగు. ఒక మంచి కొబ్బరి బొండం కొట్టు. ఒక్కటేంటి, నువ్వు తాగవా? నా దగ్గర ఒక బొండానికే డబ్బులున్నాయి. బాబు 2 స్టార్లు ఇవ్వమ్మా. తీసుకోండి సార్. చూసావమ్మా? చూస్తున్నానే. కక్కుర్తిగా ఒక బోండాన్ని ఇద్దరు తాగుతున్నారు. దాన్ని కక్కుర్తి అనరు, ప్రేమ అంటారు. అయినా నేను చూడమంది అది కాదు. హాస్పిటల్లో ఉండాల్సిన అపర్ణ తమ్ముడితో కలిసి ఎలా దర్జాగా తిరుగుతుందా అని. అవునే, ఇప్పుడు అర్థమైందా? రోజు దాన్ని బయటికి తీసుకొచ్చేది వేరెవరో కాదమ్మా, తమ్ముడే. అది మనల్ని పిచ్చోళ్ళని చెయ్యాలని చూస్తుంటే వాడు దానికి సాయం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి మనతో నాటకాలు ఆడుతున్నారు. కన్న కొడుకు నన్నిలా మోసం చేస్తాడనుకోలేదే. పద, వెళ్ళి వాళ్ళ సంగతి తేలుద్దాం. కళ్ళక్కడ పెట్టుకుని నడుస్తున్నా? నువ్వు పిచ్చాసుపత్రిలో డాక్టర్వి కదూ? అవును, డాక్టరే. ఏమమ్మా, పేషెంట్లను గాలి కొదిలేసి నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావా? నేను రోడ్డు మీద తిరుగుతాను, రోడ్డు రోలర్ వేసుకుని తిరుగుతాను. మీకెందుకు? అయినా ఈ రోడ్డు మీరు వేసిందా? గవర్నమెంట్ వాళ్ళు వేసిందేగా. కార్లలో తిరిగితే ట్యాక్స్ కట్టాలి గాని కాళ్లతో తిరిగితే కట్టాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,